హలో హాయ్ అండి. సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో టమాటా సూప్ తయారు చేసుకుందామండి. టమాటా సూప్ తయారు చేయడానికి నేను ముందుగా 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ మీరు బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చునండి. దీనిలోనికి ఒక బిర్యానీ ఆకు వేస్తున్నాను. 8 వెల్లుల్లి రెబ్బలని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నాను. వీటిని కూడా నేను ఈ నూనెలో వేస్తున్నాను. దీనిని కొద్దిగా వేయించుకుందాము. 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకున్నాను. వీటిని కూడా నేను ఇందులో వేస్తున్నాను. వీటిని కొద్దిగా వేయించుకుందాము. దీనిలోనికి చిన్న గాజర్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. మీ దగ్గర గాజర్ లేనట్లయితే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ కొంచెం తగ్గించి వేసుకోవాలి. వీటిని కూడా కొద్దిగా వేయించుకుందాము. ఒక అరకిలో టమాటాలు తీసుకున్నాను. వీటిని కూడా ఈ విధంగా కట్ చేసుకున్నానండి సన్నగా. దీన్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. ఈ టమాటాలను బాగా మెత్తబడే వరకు వేయించుకోవాలి. దీనిలోనికి కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. మనము సూప్లో కూడా ఉప్పు వేస్తాం కదా, కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూను మిరియాల పొడి వేస్తున్నాను. ఈ విధంగా వీటినన్నిటినీ కలిపి మనం వేయించుకోవాలి. టమాటాలు మెత్తపడ్డాయండి. ఇప్పుడు దీనిలోనికి మనం కొద్దిగా నీళ్లు వేసి దీని మీద మూత పెట్టి కొంచెం ఉడికించుకుందాము. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుందాము. టమాటా ముక్కలు ఈ విధంగా ఉడుకుతున్నాయండి. ఇప్పుడు రెడీ అయిపోయిందేమో. మనం మూత తీసి చూద్దాము. మనము పోసిన నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీనిని మనం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మనం పేస్ట్ చేసుకోవాలి. దీంట్లో మనం వేసాం కదా బిర్యానీ ఆకును, అది తీసివేయాలండి. ఈ విధంగా ఈ బిర్యానీ ఆకును తీసేయాలి. తీసివేసిన తర్వాత మనం దీన్ని మొత్తము మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న టమాటా గుజ్జుని నేను ఈ గిన్నెలో వేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనికి ఒక పెద్ద గ్లాస్ తోటి 2 గ్లాసుల నీళ్లు వేస్తున్నాను. ఈ విధంగా నీళ్లు పోసిన తర్వాత మనము దీనిని కొద్దిసేపు మరగనివ్వాలి. ఇప్పుడు దీనిలోనికి సాల్ట్ వేస్తున్నాను. మనము టమాటా ముక్కలు ఉడికేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదండి, దాన్ని బట్టి మీరు కొద్దిగా తగ్గించుకొని వేసుకోండి. టేస్ట్ చూసి కూడా మళ్ళీ వేసుకోవచ్చు. ఒక 1/2 స్పూను మిరియాల పొడి వేస్తున్నాను. 2 స్పూన్ల పంచదార వేస్తున్నాను. ఈ స్టేజ్లో మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవచ్చును. ఇప్పుడు నేను ఉప్పు సరిపోయిందో లేదో చూస్తున్నానండి. కొద్దిగా ఉప్పు తక్కువైంది. నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. టమాటా సూప్లో మనము బ్రెడ్ని చిన్న పీసెస్గా కోసి వాటిని ఆయిల్లో వేయించి వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. దానికోసమని నేను ఈ బ్రెడ్ని ఈ విధంగా పీసెస్ లాగా ముందు ఈ చుట్టూ ఉన్న దీన్ని కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని మనము ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కల్ని ఈ ఆయిల్లో ఈ విధంగా వేయిస్తున్నాను. ఈ విధంగా బ్రెడ్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. టమాటా సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నాకు ఇది కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందండి. మీకు కొంచెం పల్చగా ఉన్నట్లయితే కొంచెం కార్న్ఫ్లోర్, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ నీళ్ళలో కలిపి ఆ లిక్విడ్ వేసుకున్నట్లయితే టమాటా సూప్ చిక్కబడుతుంది. ఇప్పుడు మనం ఈ టమాటా సూప్ను ఒకసారి వడగట్టుకుందాము. ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ లాస్ట్ వరకు వడగట్టుకోవాలి. కొద్దిగా పిప్పి మాత్రమే మిగులుతుంది. టమాటా సూప్ రెడీ అయిపోయిందండి. మనము ఈ సూప్ని సర్వ్ చేసేటప్పుడు మాత్రమే బ్రెడ్ పీసెస్ వేసుకోవాలి. అది ఎట్లా అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు సూప్ని నేను ఈ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి నేను వేయించిన బ్రెడ్ ముక్కలు వేసుకుంటున్నాను. చూసారా, టమాటా సూప్ రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.